హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే జియో నెట్వర్క్లో మన సిగ్నల్ పోతే ఆ సిగ్నల్ని మనం ఎలా చేయాలి అని. అంటే బూస్ట్ చేయడం అంటే ఏంటంటే అసలు టోటల్లీ సిగ్నల్ పోయిన టైంలో మనకు ఒక పాయింట్ సిగ్నల్ కావాలంటే ఎలా చేయాలి అన్న దానికోసం చూడండి. ఇక్కడ నేను మీకు కొన్ని యాప్స్ చూపిస్తున్నాను. నెట్వర్క్ సిగ్నల్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ సిగ్నల్ బూస్టర్. ఓకేనా, వీటిని యూజ్ చేసుకొని ఏంటంటే మనం మన జియో యొక్క నెట్వర్క్ని కానీ లేదా మిగతా వాటి యొక్క నెట్వర్క్ని కానీ కొంచెం పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంది. టోటల్లీ అని చెప్పను. దీనికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే మీకు ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు పొందాలి అంటే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తేనే మాత్రమే మీరు అందుకోగలుగుతారు. అలాగే నా ఓల్డ్ వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే youtube.com/telugu-tricks అని టైప్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోస్ కనిపిస్తుంది కదా, ఇందులోకి వచ్చేసి చూడొచ్చు అనమాట. ఓకేనా, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెట్వర్క్ సిగ్నల్ బూస్టర్స్ మనం ఏంటంటే మ్యాక్సిమం వాడకపోవటమే రైట్ అనమాట. ఎందుకంటే వీటిలో చాలా వరకు వీటిలో మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి మాల్వేస్ వచ్చి ఇన్స్టాల్ అవ్వటం కానీ పిచ్చి పిచ్చి యాడ్స్ రావటం అండ్ మన మొబైల్ హ్యాక్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో వీటిలో కొన్ని మనం చూసుకొని రేటింగ్ ఉన్న వాటిని అంటే ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవటం బెటర్. చూడండి, దీంట్లో ఫస్ట్ వన్ నేను చూపించేది ఏంటంటే నెట్వర్క్ సెక్యూరిటీ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసిన తర్వాత మన నెట్వర్క్ సెక్యూరిటీ ఇక్కడ మనం డిటెక్ట్ చేసుకొని మన దీన్ని చూసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ డిటెక్ట్ అనగానే ఇది ఓకే ష్యూర్ అని అడుగుతుంది కదా, మన నెట్వర్క్ స్పీడ్ కూడా ఇక్కడ ఇది చూపిస్తుంది. ఇది చూసుకున్న తర్వాతే మనది ఎంత ఉంది ఏంటి అన్నది. ఓకేనా, తర్వాతే మీరు ఏం చేస్తారంటే చెక్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ నాది 403 kbps వస్తుంది. ఓకేనా, ఇలా అన్నమాట. వీటిని యూజ్ చేసుకొని మనం జస్ట్ చూడొచ్చు. ఇలా చూసిన తర్వాత చూడండి, ఇక్కడ నెట్వర్క్ బూస్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెట్వర్క్ బూస్ట్ని మనం కొట్టిన తర్వాత ఏమవుతుందంటే మన నెట్వర్క్ బూస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఓకేనా, టోటల్లీ బూస్ట్ అవుతుందని అయితే ఏ ఒక్క యాప్ గురించి అనుకోమాకండి. వీటిలో ఇంకొన్ని యాప్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే బ్యాక్గ్రౌండ్లో మన సిగ్నల్ని అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మనకి ఎక్కువ సిగ్నల్ చూపిస్తుంటాయి. దానివల్ల ఏంటంటే మనకి అంతగా యూజ్ లేదనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ నెట్వర్క్ సిగ్నల్ అని చెప్పి స్పీడ్ బూస్టర్. ఓకేనా, నెట్వర్క్ సిగ్నల్ స్పీడ్ బూస్టర్. ఇది కూడా మనం ఏంటంటే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. నేను ఈ లింక్ని కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, దీన్ని ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఆ ఫోన్ అదే డిటెక్ట్ చేసేసుకుంటుంది. డిటెక్ట్ చేసేసుకొని దానంతకు అదే ఆటోమేటిక్గా మన నెట్వర్క్ని కొంచెం పెంచడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి, నేను ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఎన్ని యాడ్స్ వస్తున్నాయి అన్నది మీకు తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, వాళ్ళకి యాడ్స్ వస్తేనే డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ యాడ్స్ని వేస్తూనే ఉంటారు. కాకపోతే వైరస్ అనేది కూడా వచ్చి అటాక్ అవ్వడానికి ఉంది. కాబట్టి చూడండి, అవసరం అయితేనే వీటిని యూజ్ చేయండి, నా బెస్ట్ సజెషన్. ఓకేనా, దీని తర్వాత ఇంకోటి వచ్చేసి ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా, ఈ సిగ్నల్ బూస్టర్ అనేది ఒకటి అండ్ నెట్వర్క్ సిగ్నల్ ఒకటి. ఇవి రెండు సేమ్ యాప్సే, బట్ ఏంటంటే మనకు చూపించడానికి అలా చూపిస్తారు. ఓకేనా, ఇది కొంచెం చూడండి. దీంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు బూస్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం అలా క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మన నెట్వర్క్ మొత్తం రీఫ్రెష్ అవుతుంది. అయిన తర్వాత ఆటోమేటిక్గా కాసేపట్లో ఇదేమవుతుందంటే ఆగిపోతుంది. ఇదిగో ఇలా వచ్చేసింది. ఓకేనా, ఇలా వచ్చేసి సిగ్నల్కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. అసలు సిగ్నల్ లేని ప్లేస్లో ఇది మనకి యూస్ఫుల్ అవుతుంది. చూడండి, నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటిని అయితే మ్యాక్సిమం యూజ్ చేయకండి. ఎందుకంటే మన డేటా మొత్తం హ్యాక్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటే కాదు, విపిఎన్ సాఫ్ట్వేర్స్ గురించి కూడా ఇంతకుముందు నేను చెప్పాను. ఆ విపిఎన్ సాఫ్ట్వేర్లు కూడా అలాగే అవుతుంది. మీకు జస్ట్ నెట్ మాత్రమే కావాలి, నా దగ్గర ఏ డేటా లేదు అని అనుకున్నప్పుడు మాత్రం వీటిని యూజ్ చేయండి. అందరు చెబుతున్నారు కదా అని చెప్పి వీటిని యూజ్ చేయొద్దు. ఈ వీడియో మటుకు మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. హ్యాపీ నైస్ డే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.